హైరా మార్కస్ రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడని చెప్పి ఈట్ అండ్ టాక్ రెస్టారెంట్ అయితే మదన్పల్లిలో విజిట్ అయ్యాను అనమాట. వీళ్ళ దగ్గర నాకు బాగా అట్రాక్ట్ అయిన ఒక 3 విషయాలు చెప్తా, రీల్ అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. ఫస్ట్ థింగ్ ఏమంటే తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఒక మంచి రెస్టారెంట్ సెటప్ ఎలా వేయాలని చెప్పి వీళ్ళ దగ్గర అయితే నేను తెలుసుకున్నా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు పెళ్ళై పిల్లలున్నా, పెళ్లిళ్ళకి నువ్వు పడుచు పిల్లతో తిరుగుతున్నా, ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉందంటే అర్థం చేసుకో. ఇక మెనూ విషయానికి వచ్చామంటే ఫుల్ ఆఫ్ వెరైటీస్ తో ముంచెత్తినారు మెనూని. ఇక ముంగట వెనకాల మెనూని తిప్పి ఒక 3 వెజ్ ఒక 3 నాన్ వెజ్ చెప్పా. అరే ఇంకా ఆర్డర్ రావడానికి 10 minutes పడుతుంది అని చెప్పారు. ఇంకా అందులో కిచెన్ సైడ్ ఒక లుక్ వేద్దాము. ఇంకా ప్రీవియస్ వీడియోలో మన వాళ్ళంతా ఫుల్ కమెంట్స్ లో వే ఆఫ్ కుకింగ్ మీద ఇంకా మాస్టర్ మీద ఎక్కి దిగారని చెప్పి, ఇక వీళ్ళు కిచెన్ చూసాక టెన్షన్ పోయింది నాకు. నార్మల్ గ్లౌజులు వాడడమే కాకుండా ప్రతి ఐటమ్ కి ఒకసారి గ్లౌజులు మార్చేసి డస్ట్బిన్ ఎప్పుడెప్పుడు నింపేద్దామని ఉంటారు మళ్ళా. అండ్ ఫైనల్ గా మనం చెప్పిన వెరైటీస్ అయితే టేబుల్ దగ్గరకు వచ్చేసాయి. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి కిచెన్ నుండి బయట వచ్చా. ఇక మొదలెడదామా అని చెప్పి స్టార్ట్ చేసా. ఫస్ట్ 3 వెజ్ వెరైటీలు ట్రై చేసా. అందులో ఈ పొటాటో స్మెల్ అయితే నా ఫేవరెట్. అండ్ నాన్ వెజ్ విషయానికి వచ్చామంటే ఈ చికెన్ ఫ్రైడ్ పీస్ ఇక్కడ కొంచెం హైప్ అంట వీళ్ళ రెస్టారెంట్ లో. ఇంకెందుకు ఆలస్యం చూస్ చేద్దామా అని చెప్పి టేస్ట్ చూసా. వీళ్ళు చెప్పింది కరెక్టే అనిపించింది. అండ్ స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు బయట షవర్మా చూసాను. ఇంకా అది కూడా ట్రై చేద్దాం ఎందుకు ఆలస్యం అని చెప్పి ఒక షవర్మా చెప్పాను. అరే భయ మన దగ్గర రోలర్ షవర్మా మాత్రమే కాదు, ఇంకా వెరైటీగా ప్లేటర్ షవర్మా కూడా ఉంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. టేస్ట్ పరంగా ఎత్తుకుందామంటే బ్రహ్మాండంగా ఉందిరా. ఇంకా వీళ్ళ దగ్గర స్విగ్గీ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా వీళ్ళ అడ్రస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీళ్ళు ఒకటే ఫ్రాంచైజ్ కాదురా, మొత్తం 16 ఫ్రాంచైజ్ ఉన్నాయంటే అర్థం చేసుకో మళ్ళీ ముచ్చట.